కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ ఈ రోజు గాజ్ల రామారం, దేవేందర్ నగర్, శివాజీ విగ్రహం చౌరస్తా నుండి భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ చేత ఆధ్వర్యం శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు గాజ్ల రామారం డివిజన్ కార్పొరేటర్ గౌరవనీయులు రావుల శేషగిరి, మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు శేఖర్ ముదిరాజ్, అసెంబ్లీ కో కన్వీనర్ శివాజీరాజు, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సతీష్ సాగర్ వీక్షిస్తారు. అతిథులు వారు మాట్లాడుతూ దేశం వైపు కన్నెత్తి చూడాలన్న భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని, పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమి చంపాలని, అదేవిధంగా హిందువుల ఐక్యత ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొట్టు సంజీవరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ నాయకులు కస్తూరు బాలరాజు, తెలంగాణ సాయి నాగభూషణం, రావుల శేషగిరి, యువసేన సభ్యులు వారితో పాటు ఎండమూరి లేఅవుట్, జాస్మిన్ గార్డెన్, మల్లారెడ్డి నగర్, ద్వారకా నగర్, రామ్కీవన్ మార్వల్ అపార్ట్మెంట్, ప్రెస్టీన్ ప్యాలెస్ అపార్ట్మెంట్, బాలాజీ లేఅవుట్ ఈ కమిటీలోని ప్రజలందరితో పాటు బీజేపీ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జాతి కోసం, ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతి కోసం, ఈ సాంప్రదాయాల కోసం మేమందరం కలిసికట్టుగా ఉంటాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ భరతమాత ముద్దు బిడ్డలం, మీ భరతం భర్తనని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని గాజుల రామారావు మా అన్న కార్పొరేటర్ శేషగిరన్న గారు నిర్వహించడం, దీంట్లో అందరు పెద్దలు పాల్గొనడం, కాలనీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం, ఇది మనలో చైతన్యాన్ని నింపుతుంది, మనలో ఆత్మ ధైర్యాన్ని నింపుతుంది. కాబట్టి ఎలాంటి ఇన్సిడెంట్ అయినా మనం ధైర్యంగా ఎదుర్కొనే సాహసాలు మనలో ఉండాలి. కాబట్టి మనం చాలాసార్లు శివాజీ చేతిలో కత్తి చూడు, ఏమంటాం, శివాజీ చేతిలో కత్తి చూడు, శివాజీ చేతిలో కత్తి చూడు, సత్తా. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉంటాం, ఈ దేశ అభివృద్ధిలో పాల్గొంటాం. ఈ దేశం అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకుపోతుంది. ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా, మీకు రాబో రోజుల్లో మీరు ఇలాంటి దాడులు చేస్తే ప్రపంచ చిత్రపటమైన పాకిస్తాన్ అనే దేశం ఉండకుండా మేము చేయగలుగుతాం. ఆ రోజు కూడా వస్తుంది. మా సహనాన్ని పరీక్షించకండి అని మేము మళ్ళీ చెప్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈ యొక్క ఉగ్రదాన్ని ఖండిస్తూ మనందరూ కూడా శాంతియుతంగా తీయడం జరిగింది. మరి ఈ బాధాకరమైన విషయం అయినా కూడా అందరం కూడా సంఘీభావం తెలుపుతూ మనందరం కూడా ఐక్యంగా ఉండాలని మనందరం కూడా ఈ పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. భారతదేశం అంటేనే హిందువుల అడ్డ, ఇది ఎవరి తరం కూడా కాదు ఈ అడ్డాలు చేసే ప్రయత్నం. మరి ఆ ప్రయత్నం వల్ల ఏదైతే ఉగ్రదాడి చేసిందో వాళ్ళకు కూడా భారతదేశం మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడే ఈ రోజున క్యాండిల్ ర్యాలీ సందర్భంగా ఒక కార్యకర్తను ఫోన్ చేస్తే అదైతే మేము క్యాండిల్ ర్యాలీ ఇస్తున్నాం, మరి సాయంత్రం కావాలని అంటే అది ఏమనంటే అమ్మ క్యాండిల్ ర్యాలీ చేయాల్సింది తల్వాల ర్యాలీ చేయాలని చెప్పేసి అని చెప్పడం కూడా అతని నేను చెప్పిన తల్వాల ర్యాలీ కరెక్ట్. భవిష్యత్తులో మనందరం కూడా రోడ్లు మూసుకొని ఇళ్ళల్లో చేతులు కట్టుకుని ఇళ్ళల్లో పండుకుంటే తప్పకుండా భవిష్యత్తులో మన పిల్లలు తల్వాలు పట్టుకునే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు తల్వాలు పట్టుకొని తిరిగే పరిస్థితి రాకూడదంటే ఈరోజు క్యాండిల్ ర్యాలీలు తీయాలి. మనం చైతన్యం అయితేనే మన పిల్లల భవిష్యత్తు కూడా మంచి ఉంటుంది. లేకపోతే వాళ్ళు కూడా ఉగ్రవాదులకి మనం కూడా ఉగ్రవాదులకు తయారై కావాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం పూర్తిగా ఖండిస్తూ మన పిల్లలలో కూడా వివేకం తీసుకురావాలి, మన పిల్లలలో కూడా ఈ యొక్క చైతన్యం తీసుకురావాలి. కాబట్టి ఇటువంటి ర్యాలీలకు కంపల్సరీ మనం అటెండ్ కావాలని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి యొక్క సంఘాలు జరిగితే మనందరం కూడా ఐక్యతంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయిన రోజే వేరే వాడు భయపడడానికి సందర్భంగా మనం చేసుకుంటూ ఈ యొక్క పాకిస్తాన్ గుండాలు కానీ ఉగ్రవాదులు కానీ మరి గతంలో ఇటువంటి ఎన్నో చేశారు. కానీ ఇది మోదీ ప్రభుత్వం బిడ్డ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ముక్కడి వేలతో మిగిలిస్తారని చెప్పేసి